హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం మ్యాట్రిసెస్లోని లాస్ట్ ఎక్సైజ్ అయిన 3D ఎక్సైజ్లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియో మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ దిస్ ఈజ్ సాటిస్ఫై. సో ఇక్కడ ఎక్స్ మిస్ అయిందండి, ఈ ఎక్స్ని ఫైండ్ చేయాలి. అప్పుడు మనం ఏ ఎక్స్ వాల్యూ ఏం వేస్తే ఇది 0 అవుతుంది అని అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం ఇచ్చాడో రాద్దాం. సో గివెన్ దట్ 1 2 1 1 2 0 2 0 1 1 0 2 0 2 x ఈజ్ ఈక్వల్ టు O. అంటే 3/3 మ్యాట్రిక్స్ అయితే 0 0 0 0 0 0 0 వస్తుంది. 2/2 అయితే 0 0 0 0 వస్తుంది. 1/2 మ్యాట్రిక్స్ అయితే 0. ఇప్పుడు దీని మ్యాట్రిక్స్ ఆర్డర్ 1/3, ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/3. సో 3 3 క్యాన్సిల్ అయితే 1/3 వస్తుంది, అంటే దీనిలాగా వస్తుంది మనకి. సో కనుక చేద్దాం, ఈ రెండు చేద్దాం. 1/3 వస్తుంది కనుక సో 1 1 జా 1 into 1 ప్లస్ 2 into 2 ప్లస్ 1 into 1 1/3 వస్తుంది, అంటే ఒకే రో వస్తుంది. నెక్స్ట్ 1 2 జా ప్లస్ 2 0 సా ప్లస్ 1 0 సా. నెక్స్ట్ 1 0 సా 2 1 జా నెక్స్ట్ 1 2 జా. చూడండి 1/3. ఇంకా నెక్స్ట్ ఇది రాశాను, ఏముందో అది రాశాను. 0 2 x ఈజ్ ఈక్వల్ టు O. 1 1 జా 1, 2 2 జా 4, 1 1 జా 1, 1 2 జా 2, 2 0 సా 0, 2 0 సా 0, 1 0 సా 0, 1 0 సా 0, 2 1 జా 2, 1 2 జా 2, 0 2 x is equal to O. 1 plus 4 5, 5 plus 1 6, 6 2 4, 0 2 x is equal to O. ఇది చూడండి 1/3, ఇది 3/1, 3 3 క్యాన్సిల్, 1/1 వస్తుంది, అంటే ఓన్లీ ఒక ఎలిమెంట్ వస్తుంది అన్నమాట. 6 into 0 plus 2 into 2 plus 4 into x is equal to 0. ఇంకా 1 మ్యాట్రిక్స్ కనుక ఏ వస్తుంది. 6 0 సా 0, 2 2 జా 4, 4x is equal to 0. సో 4 plus 4x is equal to 0. 4x is equal to, ఇప్పుడు ప్లస్ 4 నడిచి తీసుకెళ్ళండి, -4 అవుద్ది. x is equal to -4/4. 4 1 జా 4 1 జా, x is equal to -1. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ ఏ అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అయితే a² - 5a + 7a = 0 అని ప్రూవ్ చేయమని. ముందు a² కడదాం అండి. a² అంటే ఏంటి? a into a. ఏ అనే మ్యాట్రిక్స్ని ఏతో మల్టిప్లై చేయాలి. సో 3 1 -1 2, మళ్ళీ 3 1 -1 2. 2/2 మ్యాట్రిక్స్ కనుక మనకి 2/2 వస్తుంది. 3 into 3 ప్లస్ 1 into -1, 3 into 1 ప్లస్ 1 into 2, -1 into 3
plus 2 into minus 1. Minus 1 into 1 plus 2 into 2. ఇప్పుడు 3 3s are 9 minus 1. 3 1s are 3, 2 1s are 2. Minus 3 minus 2 minus 1 plus 2 2s are 4. 9లో 1 తీస్తే 8. 3లో 3కి 2 యాడ్ చేస్తే 5 minus 5. 3. 4లో 1 తీస్తే 3. ఇది మనకి ఏ స్క్వేర్ అండి. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి మనకి ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 7i. మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నారు, మీకు ఏం రావాలి? 0 రావాలి, అంటే జీరో మ్యాట్రిక్స్ రావాలి. ఏ స్క్వేర్ ఎంత వచ్చింది? 8 5 minus 5 3 minus 5 into ఏ వాల్యూ సో ఇచ్చింది 3 1 minus 1 2 3 1 minus 1 2 plus 7 into I వాల్యూ ఏంటి 1 0 0 1. ఇప్పుడు ఇవన్నీ మీరు యాడ్ చేస్తే మీకు ఆన్సర్ 0 రావాలి. చూద్దాం. ముందు దీన్ని ఇలా రాద్దాం. 8 5 minus 5 3 5తో మల్టిప్లై చేయండి. 5 3s are 15, 5 1s are 5, 5 minus 1s are minus 5, 5 2s are 10. నెక్స్ట్ 7తో మల్టిప్లై చేయండి. 7 1s are 7, 7 0s are 0, 7 0s are 0, 7 1s are 7. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. 8 minus 15 plus 7. నెక్స్ట్ 5 minus 5 plus 0 minus 5 plus 5 minus in minus plus 0. Next 3 minus 10 plus 7. 8 plus 5 sorry 8 plus 7 15. 15 minus 15. 5 minus 5 0. 5 minus 5 0. 10 minus 10. So 15లో 15 పోతే 0 0 0 0. So that is equal to O. That is equal to RHS. So therefore LHS is equal to RHS. So LHS ఏంటి మనకి ఇచ్చాడు? a స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 7i. RHS ఏమొచ్చింది మనకి? 0 వచ్చింది. O మ్యాట్రిక్స్. సో వస్తుంది కదా. నెక్స్ట్ ఏం రాయాలి? హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ఎక్స్ ఇఫ్ దిస్ ఈజ్ సాటిస్ఫైయింగ్. ఓకే, ఒకసారి రాద్దాం ఏమి ఇచ్చిందో. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? ఎక్స్ మైనస్ 5 మైనస్ 1 1 0 2 0 2 1 2 0 3 ఇంకా ఎక్స్ 4 1 ఈజ్ ఈక్వల్ టు ఓ ఆర్ 0. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఇది 1/3, ఇది 3/3. సో ఈ 3 3 క్యాన్సిల్ అయితే మనకి 1/3 వస్తుంది, అంటే ఒక రో వస్తుంది 3 కాలమ్స్. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ మైనస్ 5 ఇంటూ 0 0 మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 2 x into 0 0 minus 5 into 2 minus 10 minus 1 into 0 minus 0 x into 2 2x minus 1 into 5 minus 5 minus 1 into 3 minus 3. x 4 1 is equal to 0. So x minus 2 minus 10 2x minus 8 x 4 1 మల్టిప్లై చేయండి. ఇప్పుడు 1/1 వస్తుంది, ఎందుకంటే 1/3 3/1 3 3 క్యాన్సిల్ అయితే 1/1 వస్తుంది. x minus 2 into x x into x minus 2 minus 10 into 4 minus 10 into 4 plus 2x minus 8 into 1
ఈజ్ ఈక్వల్ టు 0. x into x, x square, 2 into x, 2x, 10 4s are 40, plus 2x minus 8 is equal to 0. Plus 2x minus 2x cancel. X square minus 48 is equal to 0. X square minus 48 is equal to 0 వచ్చింది. X square is equal to 48. 48 నేను రాయొచ్చు మనం ముందు x is equal to plus or minus root 48 రాయాలి. x is equal to plus or minus root of 16 3s are 48. Root 16 అంటే 4 కదా, x is equal to plus or minus 4 root 3. ఇది మన టెక్స్ట్ బుక్ ఆన్సర్ అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంలోని ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. If A and B are the symmetric matrices, then prove that AB minus BA is a skew symmetric matrix. Okay. వాడు ఏం ఇచ్చాడో ఒకసారి రాద్దాం. Given that A comma B are symmetric matrices. Symmetric matrices. మరి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం రాయొచ్చు మనం? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్, బి ఈజ్ ఈక్వల్ టు బి డాష్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్, లేదంటే ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ, బి డాష్ ఈజ్ ఈక్వల్ టు బి. మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? ఏబి మైనస్ బి ఈజ్ ఎ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయాలి. లెట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ బిఏ. ఇప్పుడు మనం బి డాష్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి అని ప్రూవ్ చేసినట్లయితే అప్పుడు మన ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ అవుద్ది. సో కనుక సి డాష్ తీసుకుందాం. సి డాష్ అంటే అర్థం ఏంటి? ఏబి మైనస్ బిఏ హోల్ డాష్. మనం చెప్పుకున్నాం ఏ ప్లస్ బి హోల్ డాష్ ఈక్వల్ ఏ డాష్ ప్లస్ బి డాష్, ఏ మైనస్ బి హోల్ డాష్ ఈక్వల్ ఏ డాష్ మైనస్ బి డాష్. అంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోజ్ అనేది రెండింటికి వస్తుందన్నమాట. సో ఏబి డాష్ మైనస్ బిఏ డాష్. ఏబి డాష్ అంటే ఏం రాయొచ్చు మనం? బి డాష్ ఇంటూ ఏ డాష్. మరి బిఏ డాష్ అంటే ఏ డాష్ మైనస్ బి డాష్. బి డాష్ బదులు ఏం రాయొచ్చు? బి రాయొచ్చు. ఏ డాష్ బదులు ఏ రాయొచ్చు. ఏ డాష్ బదులు ఏ రాయొచ్చు, బి డాష్ బదులు బి రాయొచ్చు. మైనస్ కామన్ తీయండి, ఏబి మైనస్ బిఏ. సో ఏబి మైనస్ బిఏ నేను రాయొచ్చు, సి రాయొచ్చు. సో మైనస్ సి. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది? దేర్ఫోర్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి వచ్చింది. సి డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి అంటే సి అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. So therefore C is a skew symmetric matrix. Skew symmetric matrix. కానీ C అంటే మనం ఏమనుకున్నాము? AB minus BA. Therefore AB minus BA is a skew symmetric matrix. Skew symmetric matrix. Hence proved. Hence proved. ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ xy z if a is equal to this one satisfy a dash a is equal to I. ఓకే, ఒకసారి వాడేం ఇచ్చారో రాద్దాం. సో గివెన్ దట్ A is satisfying A dash A is equal to I. అంటే A dash Aని A అనేది సాటిస్ఫై చేస్తుంది. సో కనుక ఒకసారి రాద్దాం. A dash ఇంటూ A is equal to I. A dash అంటే ఏంటి? దాన్ని రివర్స్ చేసి రాయండి. సో రోస్ని కాలమ్స్గా రాయండి. రోస్ని కాలమ్స్గా రాయండి. ఏ అంటే యాస్టిస్గా రాయండి, మార్చొద్దు. ఈజ్ ఈక్వల్ టు ఐ. ఐ అంటే 1 0 0 1 1 0 0 0 1 0 0 0 1. ఇప్పుడు రెండు మల్టిప్లై చేయండి.
rows into columns. 0 into 0, 0, x into x, x square, x into x, x square, plus. Next, 0 into 2y, 0, x into y, xy, x into minus xy, minus y, minus xy. Next, 0 into z, 0, x into z, minus xz, x into z, xz. Next, 2y into 0, 0, y into x, xy, minus x into y, minus xy. 2y into 2y, 4y square, plus y into y, y square, minus y into y, plus y square. 2y into 2y, 4y square, y into y, y square, minus and minus plus y into y, y square. 2y into z, 2yz, y into z, minus yz, minus y into z, minus yz. Z into 0, 0, minus z into x, minus xz, z into x, xz. Z into 2y, plus 2yz, minus z into y, minus yz, z into minus y, minus yz. Z into z, z square, minus z into plus z, minus z, plus z square, z into z, z square. So, ఏం రాయొచ్చు మనం ఇది 1 0 0 0 1 0 0 0 1. బాగా అబ్జర్వ్ చేయండి, xy క్యాన్సిల్, xz క్యాన్సిల్, xy క్యాన్సిల్, 2yz క్యాన్సిల్, xz క్యాన్సిల్, 2yz క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటి 2x స్క్వేర్ 0 0 0 4 1 6 అంటే 6y స్క్వేర్ 0 1 2 3 0 0 3z square is equal to 0 is equal to 0. is equal to ఏం రాయొచ్చు మనం ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1. corresponding values are equal. corresponding values are equal. So corresponding values are equal. 2x square is equal to 1. 2x square is equal to 1. 6y square is equal to 1. 6y square is equal to 1. 3z square is equal to 1. So x square is equal to 1 by 2. X is equal to plus or minus 1 by root 2. Y square is equal to 1 by 6. Y is equal to plus or minus root over 1 by 6. Z square is equal to 1 by 3. Z is equal to plus or minus root 1 by root 3. ఇది మాట వీటి వాల్యూస్. సో దీని ఒక స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద మ్యాట్రిక్స్ ఎక్స్ సో దట్ ఎక్స్ ఇంటూ దిస్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు దిస్ మ్యాట్రిక్స్. ఓకే, సో మనం ఇప్పుడు ఎక్స్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేయాలంటే దాని యొక్క ఆర్డర్ తెలియాలి. సో కనుక ఆర్డర్ తెలియాలంటే ముందు వీటిని మనం ఇది ఎక్స్ కనుక ఇది ఏ అది బి అనుకుందాం. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలియదు రాద్దాం. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. 2 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి. బి ఈజ్ ఈక్వల్ టు -7 -8 -9 2 4 6. ఇది కూడా 2 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇచ్చాడు.
సిన్స్ గివెన్. మనకి ఇప్పుడు ఇది 2/3 వచ్చిందంటే నెక్స్ట్ ఇది 2/3 అంటే 2/3 రావాలి మనకి. సో ఇది 2/3 ఉంది అంటే ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఖచ్చితంగా 2 రోస్ ఉంటాయి, 2 కాలమ్స్ ఉంటాయి, 2 క్యాన్సిల్ అవుతుంది. మరి ఇక్కడ మనకు 2 రావాలంటే ఇక్కడ కూడా 2 ఉండాలి. చూడండి ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయితే 2/3 వస్తుంది. అంటే ఖచ్చితంగా కాలమ్స్ 2 ఉండాలి, ఎందుకంటే ఈ 2 క్యాన్సిల్ అవ్వాలి. ఖచ్చితంగా రోస్ కూడా 2 ఉండాలి, ఎందుకంటే ఇక్కడ 2 రావాలి. సో కనుక మనకి మన మ్యాట్రిక్స్ ఏంటి 2/2 మ్యాట్రిక్స్. కనుక మనం ఇప్పుడు దీన్ని ఏమనుకుంటాం 2/2 మ్యాట్రిక్స్ కనుక ABCD. ABCD. ఇప్పుడు చేద్దాం. XA ఈజ్ ఈక్వల్ టు B. ఎక్స్ అంటే ఏంటి అనుకున్నాం మనం ABCD. ఏ అంటే ఇచ్చాడు మనకి 1 2 3 4 5 6. బి అంటే ఏమి ఇచ్చాడు -7 -8 -9 2 4 6. మల్టిప్లై చేయండి. మనకి ఇప్పుడు ఏమొస్తుంది 2/3 వస్తుంది. A ఇంటూ 1 A, B ఇంటూ 4 4B. నెక్స్ట్ A ఇంటూ 2 2A, B ఇంటూ 5 5B. నెక్స్ట్ A ఇంటూ 3 3A, 6 ఇంటూ B 6B. నెక్స్ట్ C ఇంటూ 1 C, 4 ఇంటూ D 4D. C ఇంటూ 2 2C ప్లస్ 5 ఇంటూ D 5D. C ఇంటూ 3 3C ప్లస్ 6 ఇంటూ D 6D is equal to -7 -8 -9 2 4 6. ఇక్కడ కరస్పాండింగ్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. ఇఫ్ 2 maths are equal, corresponding values are equal. Corresponding values are equal. ఇప్పుడు మీరు అన్ని ఈక్వల్ చేస్తే మీకు ABCD వాల్యూస్ వస్తాయి. A plus 4B is equal to -7. 2A plus 5B is equal to -8. 3A plus 6B is equal to -9. Next, C plus 4D is equal to 2. Next, 2C plus 5D is equal to 4. Next, 3C plus 6D is equal to 6. ఎలా సార్ చూడకుండా రాస్తున్నారు? ఏం లేదండి, ఇక్కడ C రాస్తున్నా, ఇక్కడ D రాస్తున్నా, ఇక్కడ C రాస్తున్నా, ఇక్కడ D రాస్తున్నా, ఇక్కడ C రాస్తున్నా, ఇక్కడ D రాస్తున్నా, అంతే. ఇప్పుడు మనం ఈ రెండు సాల్వ్ చేస్తే ఏ వస్తుంది, ఈ రెండు సాల్వ్ చేస్తే CD వస్తుంది. అంటే మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే దీని ఈక్వేషన్ 1 అనుకుంటాను, దీని ఈక్వేషన్ 2 అనుకుంటాను. ముందు ఈ 1 2ని సాల్వ్ చేస్తే ఏబీలు వస్తాయి. ఆ తర్వాత దీని ఈక్వేషన్ 3 అనుకుంటాను, దీని ఈక్వేషన్ 4 అనుకుంటాను. ఈ 3 4ను సాల్వ్ చేస్తే మనకి CDలు వస్తాయి. సో మీరు ఎలా చేసినా పర్లేదు, సాల్వింగ్ ఎలా చేసినా పర్లేదు, మనకి ABCD ఆన్సర్స్ రావాలి. సో కనుక 2ని 1 చేస్తాను, 1ని 2 చేస్తాను. ఎందుకు? ఏ క్యాన్సిల్ అవుతుంది. సో 2ని 1 చేస్తే ఇదే వస్తుంది, 1ని 2తో మల్టిప్లై చేస్తే 2A వస్తుంది, క్యాన్సిల్ అవుతుంది. సో కనుక 2A ప్లస్ 4 2s are 8B, 2 7s are 14. ఇది ఇలాగా రాద్దాం. 2A ప్లస్ 5B ఈజ్ ఈక్వల్ టు -8. మైనస్ ప్లస్ 2A క్యాన్సిల్. 8Bలో 5B తీస్తే 3B. 14కి 8 యాడ్ చేస్తే 6 -6. సో B ఈజ్ ఈక్వల్ టు -6/3. 3 1s are 3 2s are. సో B ఈజ్ ఈక్వల్ టు -2. B వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఈ B వాల్యూని అందులో వేసేయండి, దాంట్లో వేసేయండి. 2A ప్లస్ 5B ఈజ్ ఈక్వల్ టు -8 ఫ్రమ్ 2 ఈక్వేషన్ 2. B వాల్యూ అందులో వేసేయండి. 2A ప్లస్ 5 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు -8. 2A 5 2s are 10, -10 ఈజ్ ఈక్వల్ టు -8. 2A ఈజ్ ఈక్వల్ టు -10 అసే తీసుకెళ్తే +10 అవుతుంది. 2A ఈజ్ ఈక్వల్ టు 2, A ఈజ్ ఈక్వల్ టు 2/2.
2 1s are 2 1s are. A is equal to 1. A is equal to 1 వచ్చింది, B is equal to -2. ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేయండి. సో దీన్ని ఏం చేయాలి, ఇంటూ 1 చేయండి, దీన్ని ఇంటూ 2 చేయండి. అప్పుడు మనకేమవుద్ది 2c ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు 4. 2 2s are 4. 2c ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 4. మైనస్ మైనస్ మైనస్, ఈ రెండు క్యాన్సిల్. 8dలో 5d తీస్తే 3d, 4లో 4 తీస్తే 0. సో d ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు d వాల్యూని ఇందులో కానీ అందులో కానీ వేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుండి c ప్లస్ 4d ఈజ్ ఈక్వల్ టు 2. c ప్లస్ 4d ఈజ్ ఈక్వల్ టు 2. d వాల్యూ 0 వేసేయండి. c ప్లస్ 4 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 2. c ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 2. c ఈజ్ ఈక్వల్ టు 2. అన్ని వాల్యూస్ వస్తాయి కదా. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 1, b అంటే -2, c అంటే 2, d అంటే 0. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంలోని ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. షో దట్ ద మ్యాట్రిక్స్ B dash AB is a symmetric or skew symmetric according as A symmetric or skew symmetric. ఏ అనేది సిమెట్రిక్ అయితే ఇది సిమెట్రిక్ అని ప్రూవ్ చేయాలి. ఏ అనేది స్క్యూ సిమెట్రిక్ అయితే ఇది స్క్యూ సిమెట్రిక్ అని ప్రూవ్ చేయాలి. అది మన కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, లెట్ ఫస్ట్ వన్, లెట్ A be a symmetric matrix. Let A be a symmetric matrix. మరి ఏ అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే ఏ డాష్ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది, ఏ అవుతుంది. ఇప్పుడు మనం దీని ఏంటి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ని ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం దాన్ని యాస్టీజ్గా తీసుకుందాం. B డాష్ AB హోల్ డాష్ తీసుకుందాం. ఇప్పుడు B డాష్ AB హోల్ డాష్ తీసుకొని మనకి B డాష్ AB రావాలి. B డాష్ AB వస్తే అది సిమెట్రిక్ అవుతుంది. ఇప్పుడు B డాష్ AB హోల్ డాష్ దీన్ని ఏం రాయొచ్చు మనం, AB హోల్ డాష్ ఇంటూ B డాష్ హోల్ డాష్ రాయొచ్చు. సిన్స్ AB హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు B డాష్ ఇంటూ A డాష్, ఆ ఫార్ములా ప్రకారం. మళ్ళీ AB హోల్ డాష్ అంటే ఏం రాయొచ్చు మనం, B డాష్ ఇంటూ A డాష్ రాయొచ్చు. ఇది B అయిపోద్ది. సిన్స్ A డాష్ హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు A, ఆ ఫార్ములా ప్రకారం దీన్ని B రాసు. మరి A డాష్ అంటే ఏంటి మనకి, A. సో B డాష్ ఇంటూ A ఇంటూ B. సిన్స్ A డాష్ ఈజ్ ఈక్వల్ టు A. మరి నేనేం తీసుకున్నాను, B డాష్ AB డాష్ తీసుకున్నాను. నాకేమొచ్చింది, B డాష్ AB వచ్చింది. అంటే దేర్ ఫోర్ నాకేమొచ్చింది, B డాష్ AB హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ అదే వచ్చింది, B డాష్ AB. అంటే ఇప్పుడు మనకి B డాష్ AB అవుతుంది, సిమెట్రిక్ అవుతుంది. ఎందుకంటే A డాష్ ఈజ్ ఈక్వల్ A అయితే సిమెట్రిక్ అయినప్పుడు ఇది అదే అవుతుంది అనమాట. సో దేర్ ఫోర్ B డాష్ AB ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇప్పుడు రెండోది ఈసారి ఏను స్క్యూ సిమెట్రిక్ అనుకుందాం. లెట్ ఏ బి ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. మరి ఏని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎప్పుడైతే అనుకున్నామో మనకేమవుద్ది, ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుద్ది. సో దేర్ ఫోర్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు -A. ఇప్పుడు మనం ఇది తీసుకొని ఇది కూడా స్క్యూ సిమెట్రిక్ అని ప్రూవ్ చేయాలి. B డాష్ AB హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు B డాష్ AB హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, AB హోల్ డాష్ ఇంటూ B డాష్ హోల్ డాష్. సిన్స్ ఎలా రాస్తాం అనేది, సిన్స్ AB హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు B డాష్ ఇంటూ A డాష్ అనే ఫార్ములా ప్రకారం రాస్తాం. ఇప్పుడు మనం దీన్ని రాయొచ్చు మళ్ళీ, B డాష్ ఇంటూ A డాష్, దీన్ని B అని రాయొచ్చు. సిన్స్ A డాష్ హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు A.
కానీ ఏ డాష్ అంటే ఏం రాయొచ్చు మనం మైనస్ ఏ రాయొచ్చు. బి డాష్ ఇంటూ మైనస్ ఏ ఇంటూ బి సిన్స్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. సో మైనస్ ముందు తీసుకొచ్చేద్దాం. మైనస్ బి డాష్ ఏ బి. నేను తీసుకుంది ఇదంతా డి అనుకుంటే డి డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి వచ్చింది. అంటే ఏంటి? దేర్ ఫోర్ బి డాష్ ఏ బి హోల్ డాష్ నేను తీసుకుంటే మైనస్ బి డాష్ ఏ బి వచ్చింది. అంటే స్క్యూ సిమెట్రిక్ అయింది కదా. సో దేర్ ఫోర్ బి డాష్ ఏ బి ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఇంకా ఇందులో లాస్ట్ ప్రాబ్లం ఉంది. లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంలోనే ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఏ మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూస్ 3 products. ఒక కంపెనీ ఉందంటే ఆ కంపెనీ 3 productsని ప్రొడ్యూస్ చేస్తుందంటే ఏంటి ఆ ప్రొడక్ట్స్? XYZ విచ్ ఈ సేల్స్ ఇన్ 2 markets. ఆ 3 productsని ఒకటి ఒక మార్కెట్లోనే ఇంకోటి మార్కెట్లోనే అమ్ముతున్నాడంట. యాన్యువల్ సేల్స్ ఆర్ ఇండికేట్ బిలో. సో మార్కెట్ 1లో ప్రోడక్ట్స్ ఈ ఎక్స్ అనేవి ఇన్ని ప్రోడక్ట్స్, వై అనేవి ఇన్ని ప్రోడక్ట్స్, జెడ్ అనేవి ఇన్ని ప్రోడక్ట్స్ అన్నమాట. మార్కెట్ 2లోని ఎక్స్ అనేవి ఇన్ని ప్రోడక్ట్స్, వై అనే ఇన్ని ప్రోడక్ట్స్, జెడ్ అనే ఇన్ని ప్రోడక్ట్స్. అంటే మార్కెట్ 1లో ఎక్స్ ప్రోడక్ట్స్ను జెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ అమ్ముతున్నాడు. ఈ వై ప్రోడక్ట్స్ తక్కువ అమ్ముతారు, ఎందుకంటే అక్కడ తక్కువ కొంటారు. ఇంకా మార్కెట్ 2 వచ్చేసరికి ఈ వై అనేది అక్కడ ఎక్కువ కొంటారు, ఈ ఎక్స్ జెడ్ తక్కువ కొంటారు, అందుకని అక్కడ ఎక్కువ అమ్ముతుంది అనమాట. ఈ విధంగా ఇఫ్ ద యూనిట్ సేల్ ప్రైస్ ఆఫ్ XYZ, ఈ ఎక్స్ యొక్క వాల్యూ 2.5, వై యొక్క వాల్యూ ₹1.5 అండ్ జెడ్ వాల్యూ రూపాయి అయితే ఫైండ్ ద టోటల్ రెవెన్యూ ఇన్ ఈచ్ మార్కెట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాట్రిక్స్ సాల్వ్. ఈ మార్కెట్లో టోటల్ రెవెన్యూ ఎంత, ఈ మార్కెట్లో టోటల్ రెవెన్యూ ఎంత అని అడుగుతున్నాడు. టోటల్ రెవెన్యూ అడుగుతున్నాడు. సో మనకి అంటే ఇక్కడ ఎక్స్ ఎంత, వై ఎంత, జెడ్ ఎంత అవసరం లేదు, టోటల్ రెవెన్యూ కావాలి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీని మ్యాట్రిక్స్లో రాద్దాం. సో 10,000, 2,000, 18,000, 6,000, 20,000, 8,000. బిని మనం వెర్టికల్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. 2.5, 1.5, 1. ఇప్పుడు మనకి యాన్యువల్ ఇన్కమ్ కావాలంటే ఈ రెండు ప్రోడక్ట్ చేయాలి. ఈ రెండు మనం ప్రోడక్ట్ చేయాలి. సో ఏ ఇంటూ బి 1 2 2/3 3 1 3/1 3 3 క్యాన్సిల్ 1 వస్తుంది, అంటే 2/1 వస్తుంది అన్నమాట. ప్రోడక్ట్ చేయండి. 10,000 ఇంటూ 2.5 ప్లస్ 2,000 ఇంటూ 1.5 ప్లస్ 18,000 ఇంటూ 1. ఇది ఫస్ట్ మార్కెట్. రెండోది 6,000 ఇంటూ 2.5 ప్లస్ 20,000 ఇంటూ 1.5 ప్లస్ 8,000 ఇంటూ 1. ఇదేంటి? టోటల్ రెవెన్యూ. టోటల్ రెవెన్యూ సో 2.5 ఇంటూ 10,000. 2.5 అంటే 25/10 రాయొచ్చు, 1 0 క్యాన్సిల్ అయిపోద్ది. అంటే 25 పక్కన 3 zeros రాయాలి, అంటే 25,000. 1.5 అంటే 1.5 అంటే 15/10 రాయొచ్చు, ఒక 0 క్యాన్సిల్ అయిపోద్ది. సో 15 2 30, అంటే 30 పక్కన ఇంకో 2 zeros రాయాలి, అంటే 3 zeros 3,000. 1 దాన్ని మల్టిప్లై చేస్తే అదే వస్తుంది 18,000.
నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే 25/10 10 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా 600 ఉంటుంది. 25 6 ఆర్, సో 25 50 50 50 50 150. సో 150 తర్వాత మనం 2 zeros రాయాలి. 150 తర్వాత 2 zeros రాయాలి అంటే 15,000. సో ఇది కూడా అంతే. సో 15/10 అంటే 10 క్యాన్సిల్ అయిపోతుంది. 15 2s 30, 30 పక్కన 3 zeros రాయాలి. 1 2 3, 8,000 1s 8,000. ఇప్పుడు మనకేంటి ఇక్కడ 2 వచ్చాయి అంటే ఇక్కడ కూడా టోటల్ రెవెన్యూ 2 ఉంటుంది. ఏంటి? ఫస్ట్ మార్కెట్, సెకండ్ మార్కెట్. 25 + 3 28, 28 + 8 36, 36 + 1 46 అంటే 46,000 మార్కెట్ 1లో టోటల్ రెవెన్యూ. నెక్స్ట్ 15 + 3 18, 18 + 8 30, 30 + 15 45, 45 + 8 53 అంటే సెకండ్ మార్కెట్లో 53,000 వచ్చింది ప్రాఫిట్. సో దేర్ ఫోర్ టోటల్ రెవెన్యూ in market 1 is equal to rupees 46,000. Next, therefore total revenue in market 2 rupees 53,000. సో ఎంత అమ్మారన్నమాట అంటే 46,000 అమ్మారు, 53,000 అమ్మారన్నమాట. సో నెక్స్ట్ సమ్లో మనం కాస్ట్ ప్రైస్ కడతాం. అప్పుడు ఈ సెల్లింగ్ ప్రైస్ నుండి కాస్ట్ ప్రైస్ ఇస్తే ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ సమ్లో ప్రాఫిట్ పెడతాడు, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మార్కెట్లో 46,000, సెకండ్ మార్కెట్లో 53,000 అంటే టోటల్ 99,000 అన్నమాట. సో అంతే 99,000 అమ్మాడు. సో ఎంత మనకి 99,000లో సో వాడి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత పడిందో చూద్దాం ఒక్కొక్కటి. అప్పుడు మనం వాడికి ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూద్దాం నెక్స్ట్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇందులోనే బీకి వెళ్దాం. ఇప్పుడు మనం ఇదే రామ్లోనే బీకి వెళ్దాం. ఇఫ్ ద యూనిట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ XYZ ఆర్ 2 rupees 1 rupee 50 paisa, ఫైండ్ ద గ్రాస్ ప్రాఫిట్. చూడండి ఇంతలో మనకి ఇది 2.5 ఉంది, ఇది రూపాయిన్నర ఉంది, ఇది రూపాయి ఉంది. ఇక్కడ ₹2.50 అంటే మనం అమ్మింది ఎక్కువ, కొన్న తక్కువ, కనుక ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. ఆ గ్రాస్ ప్రాఫిట్ ఏదో అడుగుతున్నాడు. సో ఏ ఇది ఉంటుంది, బి ఏంటంటే మనకి ఇక్కడ 2.00 1.00 0.50. సో అదే రాదు 2.00 1.00 0.50. సో రోస్ ఇంటూ కాలమ్స్. ఇది 2.0తో మల్టిప్లై చేయాలి, ఇది 1.0తో మల్టిప్లై చేయాలి, ఇది 0.50తో మల్టిప్లై చేయాలి. ఇది కూడా అంతే 2.00 1.00 0.50. సో దీన్ని డబుల్ చేస్తే మనకేమవుద్ది 10,000 కనుక 20,000 అవుతుంది. 20,000. ఇది 1తో కనుక సేమ్ వస్తుంది, 2,000 వస్తుంది. ఇది ఆఫ్ అంటే 18,000 ఆఫ్ ఎంత, 9,000. నెక్స్ట్ ఇది డబుల్ చేస్తే 12,000 అవుతుంది. ఇది 20,000 ఉంటుంది ఎందుకంటే 1తో మల్టిప్లై చేస్తుంది కనుక. ఇది ఆఫ్ అంటే 4,000 అవుతుంది. ఇది ఇలాగ ఉంచుదాము. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు అదే I మీన్స్ ఫస్ట్ మార్కెట్, సెకండ్ మార్కెట్. 20 + 9 29, 29 + 2 29 + 2 31,000. 20,000 12,000 32,000 36,000. సో ఇప్పుడు ఏంటిది, టోటల్ కాస్ట్ ఇన్ మార్కెట్ 1. టోటల్ కాస్ట్ ఇన్ మార్కెట్ 1 ఈజ్ ఈక్వల్ టు rupees 31,000. నెక్స్ట్ టోటల్ కాస్ట్ ఇన్ మార్కెట్ 2 ఈజ్ ఈక్వల్ టు 36,000 రూపీస్. మన గ్రాస్ ప్రాఫిట్ కావాలి. సో దేర్ ఫోర్ గ్రాస్ ప్రాఫిట్
గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సెల్లింగ్ మైనస్ టోటల్ కాస్ట్. టోటల్ సెల్లింగ్ మైనస్ టోటల్ కాస్ట్. టోటల్ సెల్లింగ్ ఎంత మనకి 46,000 ప్లస్ 53,000 మైనస్ టోటల్ కాస్ట్ ఎంత 31,000 36,000. సో ఇది 99,000 మైనస్ 67,000. సో 99లో 67 తీస్తే సో 32,000. సో 32,000 ప్రాఫిట్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంతో మనకి మ్యాట్రిసెస్ మొత్తం అంతా కూడా అయిపోయింది. సో ఆల్ ఎక్సైజ్ ఆల్ ప్రాబ్లమ్స్ అయిపోయింది. మ్యాట్రిసెస్లోని 25 మోర్ దాన్ 25 మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు పబ్లిక్ ఎగ్జామ్లో ఎగ్జాంపుల్స్ కూడా ఖచ్చితంగా ఇస్తాడండి. ఎగ్జాంపుల్స్ కూడా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో సార్ వీ వాంట్ ఎగ్జాంపుల్స్, వీ వాంట్ ఎగ్జాంపుల్ అని టైప్ చేయండి. ఎక్కువ మంది మనకి అడిగితే ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ కూడా చేస్తాను. లేదంటే డిటర్మినెంట్స్కి వెళ్ళిపోదాం. మ్యాట్రిసెస్లోనే నెక్స్ట్ టాపిక్ డిటర్మినెంట్స్ మీద దానికి వెళ్ళిపోదాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.